హాయ్ హలో అండి. కొత్త సంవత్సరం రోజైతే రాజమండ్రి వచ్చేసాను చూద్దామని. ఈరోజైతే ఇది వచ్చేసి డిస్టిక్ కోర్ట్. రాజమండ్రిలో అయితే అన్ని షాప్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఎక్కువ మనకు వచ్చేసి హైదరాబాద్లో కోటి ఎంత ఫేమస్, రాజమండ్రిలో ఈ ఏరియా అంత ఫేమస్ అన్నమాట. ఇది వచ్చేసి గోకవరం బస్ స్టాండ్ ఏరియా దగ్గరలోనే ఉంటుంది. ఇది వచ్చేసి అయితే ఇది వచ్చేసి గోదావరి గట్టు అంటారు. లోపలికి వెళ్దామని ట్రై చేసేవాళ్ళే కానీ వర్క్ జరుగుతుందని ఎవరినైతే లోనకు పంపించట్లేదు. ఇది గోదావరి గట్టు పక్కమిటైతే ఇట్లా ఉంటుంది మొత్తం. మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎలాగో ఇక్కడ రాజమండ్రిలో ఇది అంత ఫేమస్ అన్నమాట. సాయంత్రం పూట అయితే ఇంకా చాలా బాగుంటుంది అట చల్లగా. ఇక్కడ వచ్చేసి బోటింగ్ కూడా ఉంది. టికెట్ వచ్చేసి మాత్రం 300 అంట. 300 తీసుకుని ఏమన్నా గంటలు తిప్పుతాడా అంటే అది లేదు. ఒక పావు గంట తిప్పుతాడట అంతే. ఇక పావు గంటలో 300 అవగొట్టి అంత రిచ్ కాదనేసి ఆ బోట్ అయితే ఎక్కడం మానేసాం. దీన్ని చూస్తుంటే మాత్రం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చూస్తున్నట్టే ఉంది. మొత్తానికైతే బాగానే ఉంది. సాయంత్రం పూట అయితే ఇంకా బాగుంటుంది అంట ఇక్కడైతే. ఇది వచ్చేసి మాత్రం ఇస్కాన్ టెంపుల్. చూడ్డానికి అయితే బయట నుంచి చాలా బాగా కనబడుతుంది. చూస్తుంటే లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. చూద్దాం, లోపలికి కూడా వెళ్దాం. ఇక్కడైతే స్టార్టింగ్ అయితే ఇట్లా ఉంది విగ్రహాలు. ఇది స్టార్టింగ్ అనమాట. లోపలికి వెళ్ళాకైతే మొత్తం లైట్ సెట్టింగ్తో అయితే చాలా బాగా కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది. మధ్యలో టెంపుల్ ఉంది. దానికైతే లైట్ సెట్టింగ్ చాలా బాగుంది. ఫ్లేవర్ పెట్టారు లోపలికి వెళ్ళాలి. దర్శనానికి సెట్టింగ్ పెట్టి మంచి డెకరేషన్ చేశారు. వచ్చేసి
మ్యూజియం ఉంది. లోపలికి వెళ్ళడానికి 20 రూపాయలు అయితే టికెట్ ఉంటుంది. సెల్లు మాత్రం లోపలికి తీసుకెళ్ళనివ్వలేదు. తర్వాత కొంత దూరం వెళ్ళాక ఇక్కడైతే శివాలయం ఉంది. ఇదైతే ఇంకా బాగుంది దానికంటే. బయట మాత్రమే లోపలైతే ఇంకా బాగుంటుంది లోపల. మొత్తానికైతే లోపలికి వచ్చేసాం. లోపలికి వచ్చేసాకైతే ఒక్కసారి అనిపించింది, వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అన్నారు. ఇందులో టెంపుల్ అయితే మొత్తానికైతే లోపల నైట్ టైం కదా, లైట్ సెట్టింగ్ అదంతా చాలా బాగుందన్నమాట. అలాగే మళ్ళీ వచ్చినాక మొత్తానికైతే సాటిస్ఫాక్షన్ అయింది ఈ టెంపుల్లోకి వస్తానికి. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ సైడ్ అప్పుడు ఏంటంటే మన ఇండియాలో ఉండే దేవుని ఫోటోలన్నీ విగ్రహాలు పెట్టారు సైడ్ అప్పుడు. ప్రతి ఒక్క దేవుడిని పెట్టారు సైడ్ అప్పుడు అయితే. టెంపుల్ ఇలా కూర్చొని పైన ఒక చందమామ, వెనకాల లైట్ సెట్టింగ్, కింద మంచి ఫ్లోర్, ఇలా కూర్చొని సరదాగా మాట్లాడుతుంటే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్లో అయితే. మీరు కూడా ఎప్పుడన్నా రాజమండ్రి వస్తే మాత్రం ఒకసారి టెంపుల్లో చూసి వెళ్ళండి. నైట్ టైం అయితే ఇంకా బాగుందన్నమాట లైట్ సెట్టింగ్ మొత్తం. లోపల దర్శనానికి వెళ్దాం అనుకున్నాములే కానీ లోపలైతే చాలా మంది ఉన్నారు లైన్లో నిల్చొని. నాకు ఆ లైన్లో నిల్చుంటే కనీసం ఒక 1 అవర్ అయినా పడుతుంది. ఇప్పటికే టైం వెళ్ళాల్సిందైతే ఇంకొక 1 అవర్ జర్నీ పట్టుద్ది మా ఇంటికి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి. ఇక అందుకనే బయట మొత్తం చూసేసి వెళ్ళాము ఇక్కడి నుంచి.